పోలీసులు ప్రభుత్వం యొక్క పాత్ర. పోలీసులు దేనికై నిర్మించుకుంటాము? శాంతి భద్రతల సమస్య కోసం. అంటే సామాన్యులు శాంతి భద్రతల కోసం పోలీసుల డ్యూటీగా ఉంటుంది. అది ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పనిచేసిన కాలం నుంచి చంద్రబాబు నాయుడు కాలం వరకు పోలీసుల యొక్క ప్రధాన పాత్ర ప్రజలకి, ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజలకు జరిగే అన్యాయాలకు సంబంధించి ఒక న్యాయ వ్యవస్థలాగా పోలీసులు ఉండేవారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు కావచ్చు, తీవ్రవాద సంస్థలు కావచ్చు, శాంతి భద్రత సమస్య సృష్టించినప్పుడు పోలీసులు శక్తివంతంగాను సమర్థవంతంగాను పనిచేసేటట్టుగా ప్రభుత్వాలు చూసేటివి. అది తప్పో ఒప్పో వాళ్ళ సిద్ధాంతాలు ఎటువంటివో మనకు సంబంధం లేకపోయినా పోలీసులు అనే వాళ్ళని అణిచివేసే కార్యక్రమంగా ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వాళ్ళని చూసేవారు. అది కొంతవరకు మెరుగ్గానే ఉండేది. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వం యొక్క డ్యూటీ శాంతి భద్రతల సమస్య కాబట్టి అది ఒక సజావైన కోణంలో, సక్రమైన కోణంలోనే ఆలోచించేవారు. అయితే పోలీసులు శాంతి భద్రతల విషయంలో కూడా నిజాయితీగా ప్రవర్తించలేదని పౌర హక్కుల సంఘం లాంటివి ఎన్నో విధాలుగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నాలు కూడా చేశాయి. అయితే కాలం మారింది. ప్రభుత్వాలు, పోలీసుల పాత్ర పూర్తిగా మారిపోయింది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనేటటువంటి వ్యవహారం తగ్గుముఖం బట్టి రాజకీయ ప్రత్యర్థుల మీదనే పోలీసులను నియమించేటటువంటి, పోలీసులను ఉపయోగించే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో కూడా పోలీసుల యొక్క పాత్ర రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడానికే ఉపయోగించేటట్టుగా కనిపిస్తూ ఉంది. నిజానికి లాకప్ డెత్లు, రకరకాల సమస్యలు పోలీసుల ద్వారా వస్తున్నాయని పోలీసులు విమర్శలు కూడా ఎదుర్కొనేవారు. అయితే దురదృష్టం ఏమంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి, అంటే ఎన్టీ రామారావు కాలంలో కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉండేటివి కాదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కాలంలో వైసీపీ వాళ్ళ మీద రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. ఇక 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలము ప్రభుత్వాలకి, పోలీసులకు మధ్య ఎటువంటి సంబంధాలు ఉండేటువంటి, పోలీసులు కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టడానికి ప్రభుత్వ అధికారంలో ఉన్న నాయకులు ఉపయోగించుకున్నట్టుగా మరి ఏ సంవత్సరంలోనూ లేకపోతే ఏ కాలంలోనూ ఉపయోగించుకోలేదని తేటతల్లమైంది. మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ గారు కావచ్చు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు, రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడం తప్ప మరో పని లేనట్టుగా వ్యవహరిస్తోంది. నిజానికి పోలీసులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని, సామాజికంగా ద్రోహం చేసిన వాళ్ళని, శాంతి భద్రతల సమస్య వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడానికే ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచడానికి తప్ప మరో దానికి పోలీసులు ఉపయోగించరని తేటతెల్లమవుతా ఉంది. ఇది శాంతి భద్రత సమస్య కాకుండా రాజ్యాంగ వ్యవస్థకు, ఎన్నికల వ్యవస్థకు, ప్రభుత్వ పాలనా తీరుకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు వచ్చేటట్టుగా పోలీసుల్ని ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. కాబట్టి పోలీసులు, ముఖ్యంగా ఐఏఎస్లు అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసే రోజులు చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా పనిచేసే ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వాలు డొల్లవుతాయి, ప్రతిపక్షాలు నిలబడవు. అంటే ప్రభుత్వాలు కేవలం పోలీసులని రాజకీయ ప్రత్యర్థుల కోసం ఉపయోగిస్తే నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సంబంధించి సమస్యలు వస్తే పోలీసులు పట్టించుకునే స్థితి లేనంత బిజీ అయిపోయే దుర్మార్గ కాలం నడుస్తూ ఉంది. ఇలాంటి కాలం నడవటం వల్ల ప్రజలకి పోలీసుల మీద గౌరవం పోతుంది, ప్రభుత్వాల మీద పోలీసులకు గౌరవం పోతుంది. వీళ్ళ ఒత్తిడిలో వాళ్ళు, వాళ్ళ ఒత్తిడిలో వీళ్ళు రాజకీయ ప్రత్యర్థుల కోసమే డ్యూటీ చేసే పరిస్థితి అనేది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే తప్ప మరొకటి కాదని అందరూ గుర్తించి పోలీసులు, ప్రభుత్వాలు, రాజకీయ ప్రత్యర్థులు రేపు రాబోయే రోజుల్లో అధికారంకి వచ్చే వాళ్ళైనా ఎవరైనా కూడా సంయమనం పాటించకుండా పగా ప్రతీకారాలకు అటు అధికారుల్ని, ఇటు రాజ్యాంగాన్ని ఉపయోగిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఇది తీరని ద్రోహం చేసినట్టే అవుతుందని గుర్తించవలసింది నాయకులు, అటు అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు మొదలగు అధికారులు కూడా. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.